నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కొంతకాలంగా యానాంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు జ్యేష్ఠమాసం పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమం ఐపోలవరం మండలం పాత ఇంజరం వద్ద గుత్తిని దీవి వెళ్లే పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం బంధువుల ఆచూకీ కోసం మృతదేహం ముమ్మిడివరం మార్చురీకి తరలింపు జ్యేష్ఠమాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన అనంతరం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 109 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. కార్యక్రమంలో శ్రీ ఆకొండి కిరణ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి సునీల్ అధ్యక్షతన విద్యార్థులకు స్టూడెంట్ పుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి రెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు బృందం పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మన గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా మన స్కూల్కి రావడం జరిగింది. వీళ్ళు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, మనకి స్టూడెంట్ కిట్ అండి మంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మా స్కూల్తో మేము కోరుకునేది ఏంటంటేనండి, మా ఉపాధ్యాయుల తరఫు నుంచి మా స్కూల్కి కావాల్సిన ఏమైనా అవసరాలు ఉన్నా సరే ఈ గ్రామంలో పెద్దలు తప్పకుండా ఉండి మాకు అండదండగా ఉండి మీరు పూర్తి సహకారాన్ని అంది ఇచ్చేసిన తర్వాత తీసుకుంది. ఓకే అందరికీ క్షమాపణ చెప్పి ఉద్యోగస్తులు గౌరవించలేకపోయినందువల్లే నా ప్రభుత్వం పోయిందని జాతీయ ఉద్యోగస్తులు గౌరవించుకుంటూ వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవించుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఉపాధ్యాయుల్ని చాలా చులకనగా చిన్నతనంగా చూశారు. అయితే ఉపాధ్యాయులు అలాగని చెప్పి ఇలా మమ్మల్ని చులకనగా చూశారు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని విధునికి హాజరవడం మానకుండా ఏ జీతాలని ఏమి జరగలేదు విధులకు హాజరయ్యి పిల్లల్ని మంచి ఉత్తీర్ణతతో చదివించి బాగా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడి ఎలాగైనా పిల్లల్ని మన పిల్లలుగానే భావించాలని చదివించారు. అందరికీ కూడా బాగా జరిగింది. ఈ రోజు 180 మంది స్టాఫ్ పిల్లలు మన స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకా పెరుగుతుంది. ఇవి ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, మాకు బాగా తెలుసు. అందు గురించి ఎప్పుడు కూడా ఈ పిల్లల వెంట ఈ ఉపాధ్యాయుల వెంట
మేమందరం కూడా కలిసి ఉండి వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ చేసి అందరికీ న్యాయం చేస్తామని సభాముగా తెలియజేస్తాం. అలాగే మరి సాయి గారికి, దుర్గా సాయి గారికి, పెద్దలు విఘ్నేశ్వరరావు గారికి, అలాగే చంద్రం గారికి, మరి మాస్టర్కి, అలాగే మరి హెచ్ఎం గారికి, మరి టీచర్లకు, మరి మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని నమ్మి మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమం మరి స్టూడెంట్స్కి బుక్స్ ఇవ్వడం అనేది ఇదొక గొప్ప కార్యక్రమంగా, ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. అలాగే మరి ఈ స్థాయి నుంచి కూడా పిల్లలు ఈ స్థాయి నుంచి కూడా ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కోసం మరి ఎంతో చదివి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఎంతో వారికి అన్ని తినకపోయినా పిల్లలకు అన్ని సమకూర్చి వాళ్ళు చదివిస్తారు. వాళ్ళు కూడా రాత్రి భావంలో కష్టపడి చదువుకుని ఏదో ఉద్యోగం చేయాలని ఉన్నతాశయంతో ముందుకు వెళ్తుంటారు. అటువంటి వారికి ఎటువంటి జాబు లేకుండా పోయింది 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పటి నుంచి మరి ఇలా భవిష్యత్తు ఆలోచించే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం అది ఈ పిల్లలకు కానీ మనకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి అది. అలాగే మరి ఇక్కడి నుంచి వీళ్ళ భవిష్యత్తు కానీ, అలాగే మన రాజధాని కానీ, అలాగే రహదారులు కానీ, అభివృద్ధి కానీ, మరి కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఇప్పటివరకు నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కల్పించడం కానీ, ఇటువంటి పనులన్నీ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి మంచి రోజులు వచ్చేయడానికి మరి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే మరి ఇంకా సీనియర్ నాయకులు మరి నాయుడు గారు అయితే మాట్లాడారు కాబట్టి నేను ఎంతతో ఐపోలవరం మండలం పాత ఇంజరం వద్ద గుత్తినిదేవి వెళ్లే పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఐపోలవరం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. సుమారు 25 నుండి 30 సంవత్సరాలు వయసు ఉంటుందని, సదరు మృతదేహంపై లేత నీలిరంగు చొక్కా, వంగపువ్వు రంగు ప్యాంటు ఉన్నాయని, ఎవరికైనా వివరాలు తెలిసిన ఎడల ఐపోలవరం ఎస్ఐ సెల్ నంబర్ 9440796540కి తెలియజేయాలని అన్నారు. బంధువుల ఆచూకీ కోసం మృతదేహాన్ని ముమ్మిడివరం మార్చురీకి తరలించారు. పుదుచ్చేరి సీనియర్ ఎస్పీ లక్ష్మీ సౌజన్య యానాం వచ్చారు. పుదుచ్చేరి దక్షిణ విభాగం పోలీస్ అధికారినిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ సౌజన్య యానాం పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు, కేసుల పురోగతిపై శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. తన తల్లిదండ్రులతో పాటు వచ్చిన ఎస్పీకి యానాం ఎస్పీ రాజశేఖరన్, సిఐ షణ్ముగం, ఎస్ఐ మురుగానందన్ ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఆహ్వానం పలికారు. అనంతరం పరిపాలనాధికారి మునిస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. Sir, please. Sir. Lift up. Yes, చెప్పేవాళ్ళు ఉంటే చెప్పొచ్చండి. సమస్యలు కానీ ఏదైనా పబ్లిక్లో క్రైమ్ గురించి కానీ ఎలాంటి జరుగుతున్నాయి మా గ్రామాల్లో, మా పట్టణంలో ఎలాంటివి జరుగుతున్నాయి, ట్రాఫిక్ అంతరాయాలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇలాంటి అన్నింటి గురించి కూడా మీరు సజెషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ టైం విజిట్ చేశాను పార్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. కానీ మా సీనియర్స్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి, అవి పోలీస్ తరఫున సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి, వాటికి సొల్యూషన్ తెలుసుకోవడానికి ప్లస్ అనే సమస్యలు నేను బయట సీనియర్ అధికారులు
రిలేటెడ్ కానీ ఇంకా వేరే ఏదైనా రౌడీస్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మీకంటే ఏదైనా సమస్య మీ ఏరియాలో అనిపించింది ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు దాని తగినట్టు మేము యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం. అండ్ సీనియర్కి చెప్పాలంటే సీనియర్ దగ్గర చాలా తీసుకొని మీరు ఇచ్చే సజెషన్ ప్రకారం మాకు ఉన్న ఛాన్స్ ప్రకారం మేము యాక్షన్ తీసుకొని ఈ సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు ఎంత ముందుకొచ్చి సమస్య చెప్తే మాకు అర్థం ఉంటుంది. ఎందుకంటే ప్రజలే మాకు కళ్ళు చెవులు అంటారు జనరల్గా. అలా మీరు సొసైటీలో ఉన్నది కాబట్టి మీకే తెలుస్తాయి ఏ సమస్యలు ఏ ఫేస్ చేస్తున్నారని. ఈ ముఖ్యంగా మీటింగ్ తెలిసింది మీ దగ్గర తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి. సో అందరి పార్టిసిపేషన్ మీ అందరూ మీ సమస్య చెప్తారని. మేడం మీరు చెప్పారు బాగానే ఉంది. కేరళలో చాలా సమస్యలు ఉన్నాయి మేడం. చెప్పి ముందుకు వచ్చి చెప్పాలి. లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ 2-3 days బ్యాక్ స్పెషల్ ఎస్పీ గారు వచ్చారు. ఆయన కూడా అలాగే ఎస్పీ కండక్ట్ చేసి జరిగింది. కొన్ని మేము చెప్పడం జరిగింది కానీ ఇది డెవలప్మెంట్స్ కాదు మేడం. మేమేం అడిగామంటే నేను ఎక్కడెక్కడ సెంటర్లో సీసీ కెమెరాస్ పెట్టమని చెప్పాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ కెమెరాస్ పెట్టమని చెప్పాము. నేను డెఫినెట్లీ నేను డెఫినెట్లీ చేస్తానని చెప్పాను. కానీ ఇంతవరకు అది మనకి జరగలేదు. మోస్ట్లీ యానంలో ఎక్కడ దొంగతనం ఏ స్టేషన్లో సీసీ కెమెరాస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు దొంగతనం జరగకుండా ఈజీగా కట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. నెక్స్ట్ ఒకసారి రికమెండేషన్ ఒకసారి నేను చెప్తే మన వెంటనే మన గల్లీలో అవుట్ పోస్ట్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ మేము నీళ్ళు అడుగుతున్నాం. ఎక్కడ మన హైవేలో చాలా ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎక్కడైనా పోలీసులకు ఫోన్ చేసి రావాలంటే టైం పడుతుంది. అక్కడ ఏదో అవుట్ పోస్ట్ ఉంటుంది ఏర్పాటు చేస్తే బెటర్ అనమాట. ఇంకా చాలా మంది చెప్తారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాటిపై దీని ఒక ప్రాజెక్ట్ లాంటి తీసుకుంటే ఇనిషియలీ మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్ అక్కడ, తర్వాత గ్రాడ్యుయేట్గా మొత్తం వేరే కావాలి. మా అమ్మాయి పేరు వేరమాటి విజయండి, 20 years అండి. లాస్ట్ 2023 నవంబర్ 21 మా ఎదురు అబ్బాయి మా అమ్మాయికి కిడ్నాప్లో లవ్ చేసి తీసుకెళ్ళిన విషయంలో తెలియలేదు. కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం ఒక 4 రోజులు వీడియో పెట్టాడండి. మా అమ్మాయికి ఇష్టపడినట్టు అలా పెట్టాడండి. ఆల్రెడీ అబ్బాయికి సంవత్సరం క్రితం మ్యారేజ్ అయిపోయి ఒక చోట సుభద్ర నగర్లో ఒక చోట పెట్టాడండి. ఆ మ్యారేజ్ అయిన అమ్మాయి అక్కడ మేము ఉన్న చోట తెలియలేదండి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు వరకు మా అమ్మాయి అసలుకి తెలియదండి. సారయ్య ఎస్పీ అనేది అసలుకి ఫస్ట్ వెరిఫై చేస్తున్నారు కదండి. మా అమ్మాయికి ఇప్పుడు ఫోన్ చేయడం కానీ అది ఏమి తెలియట్లేదు. ఆయన అయితే అబ్బాయి అయితే ఎవరితో మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని వాళ్ళతో మాట్లాడుతున్నారని నాకు బయట తెలుస్తుందని మేము కన్ఫర్మేషన్కి ఇవ్వలేమండి. తల్లిగా నాకు బెట్ట చూపించమని అడుగుతున్నానండి. నేను తీసుకొచ్చి తప్పేమో మాట్లాడాలండి నాతో. మీకు ఏమేమి రిక్వెస్ట్ తీసుకుంటారని మా పార్టీ ఏంటంటే లాస్ట్ అమ్మాయి హైదరాబాద్ నుంచి దగ్గరలో మేము ప్రస్తుతానికి అబ్బాయి ఎక్కడెక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఐడియా అన్నింటిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దానికి మీకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఎవరితో దగ్గర మాట్లాడాలని చేస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్లో వాళ్ళు ఎలాంటి రకమైన మొబైల్, బ్యాంక్ కార్డు లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ఇవి ఏమైనా యూజ్ చేస్తారో అవన్నీ ట్రాక్ చేసుకోవాలి కూడా. దాంట్లో ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే వెంటనే ట్రాక్ చేస్తాం. యాక్చువల్లీ పొద్దునే డిస్కస్ చేసాం. యాక్చువల్లీ కూడా చెప్తున్నారు ఎంత వీలైతే తొందరగా పట్టుకుంటారు. మాకు మీ తరఫు నుంచి చిన్న సపోర్ట్ మీకు ఏదైనా వాళ్ళు ఎవరితో మాట్లాడినట్టు కానీ మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడినట్టు తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నేను కూడా ఆల్రెడీ చూసాను కేసులో పొద్దున్నే చూసాను. అమ్మాయి పేరు విజయ ఎఫర్ట్స్ ఏమి పెట్టారు అది కూడా చూసాను. మా సైడ్ నుంచి ట్రై చేసిన కొంచెం లేకపోతే ఇంటికి రావాలని అది వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ యూజ్ చేసిన బ్యాంక్ ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసిన ఏదో వాళ్ళు కామన్ ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడుతూ తెలిసి వాళ్ళ నుంచి ట్రాక్ చేయడం అవుతుంది. సో దానికోసం వెయిట్
ఏవైతే ఉన్నాయో కూల్ లిప్స్ ఇవన్నీ వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే అది యాడ్ చేసి నేను ఒకసారి మెన్షన్ చేస్తాను ఇది సీనియర్స్కి వీలైనంత వరకు. ఇప్పుడున్న టీం ఏదైతే వర్క్ చేస్తుందో వాళ్ళకి స్పెసిఫిక్గా యానాంకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఏప్రిల్ 6న ఢిల్లీ ప్రతినిధి మల్లాడి పలు పెండింగ్ అంశాలపై యానాంలోని వివిధ సంఘాల ప్రతినిధులు నాయకులతో పుదుచ్చేరి సీఎంను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో యానాం నుంచి పూర్తి సహకారం అందాలంటే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మల్లాడి వినతి పత్రం అందజేశారు. సీఎం నేతృత్వంలో జరిగిన సమీక్షలో హోంమంత్రి నమశివాయంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు యానాం అంశాలపైనే సమీక్ష జరిగింది. త్వరలో యానాంలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం కానున్నాయని మల్లాడి వివరించారు. ಬ್ಯಾಂಕ್ ಇದು ರೈಲ್ವೆ ಇಂದ ಮಾದರಿ ಎಲ್ಲ ಅದು ಒತ್ತುకుని ಆಲ್ರೆಡಿ ಮಿನಿಸ್ಟರ್ ಹೇಳಿದ್ರು ನಮ್ಮ ಸಿಎಸ್ಆರ್ ಕಂಪನಿలో ಒತ್ತುకున్నారు ಆಲ್ರೆಡಿ. So basically there are two things. One is handing over of the building. So when I was in government decision ಇಟ್ಟಿಗೆ ಕಾಮರಾಜ್ ನಾನು ಅಂಬೇಡ್ಕರ್ ಯೂನಿಯನ್ ಗವರ್ನಮೆಂಟ್ ತಿಳಿಸಿ ಬಿಫೋರ್ ವರ್ಕ್ அந்த ಕೋಚಿಂಗ್ ಕ್ಲಾಸಸ್ ಗೆ ಇದು ಸ್ಟಾರ್ಟ್ பண்ணல. ಅದಕ್ಕೆ ನಾವು ಐಎಂ ಸಿವಿಲ್ ರೈಲ್ವೆ ಎಲ್ಲ ಕೋಚಿಂಗ್ ಕೊಡ್ತಾರೆ. அந்த பில்டிங் 7% கட்டணும். புது வந்து அந்த ரவுடி கொடுப்பாரு அதெல்லாம் பில்டிங் சொன்னார். இப்போ நம்ம கவர்மெண்ட் ONGC அனுப்பிச்சு எகைன் கொஞ்சம் ரிமைண்டர் அனுப்பி அந்த பணம் டிபாசிட் பண்ணுங்க, இல்லைன்னா நீங்களே ஏற்பாடு பண்ணுங்க. அந்த கோச்சிங் கொடுத்தாங்க நீங்களே ஏற்பாடு பண்ணுங்க. Amalpati Mandapam, Ambedkar Vidyanabhan can also be taken up by higher education. And under CSR funding, they are proposing to start some coaching facility for various competitive exams. We engage in proper handling courses. We engage you all. ONGC என்ன சொல்றாங்கன்னா, you the course training you provide actually both. ONGC కనిపించిన ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ జూలై 1 నుంచి 31 ఆగస్టు వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ మీద జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపిల్లలలో అతిసారాన్ని నిర్మూలించుటకు జింక్ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల వినియోగాన్ని పెంచడం మరియు అతిసారం నివారణ మరియు నిర్వహణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా ఆయా శాఖలు ప్రతివారం తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఓఆర్ఎస్ మరియు జింక్ ప్యాకెట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ మరియు జింక్ వినియోగించడంపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారులు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయంతో అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ మరియు జింక్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, అంగన్వాడీ వర్కర్లకు చిన్నపిల్లల్లో ఎదుగుదల మరియు న్యూట్రిషన్ను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పీడీఐసీడీఎస్కు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, పీడీఐసీడీఎస్ ఎం ఝాన్సీ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దుర్గారావు దొర, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి బి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్, మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. If you take zinc regularly for 14 days, 14 రోజు వరకు కంటిన్యూస్ గా తీసుకుంటే మీకు వ్యాధి రాదు. వ్యాధి వస్తే కూడా దీనికి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. Once if you identify which are the habitations which are likely to get affected, there we will ensure that our officers go and ensure they give zinc COVID in their mouth. Disperse చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే 50,000 people which are more likely to get affected. So then వేరే చోట్ల నుంచి ANMs ని, ఆశాని లాగేసి 3 days లో కంటిన్యూస్ గా ensuring that they start eating. So these are the 4 things. Next లయన్స్ శ్రీ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం కార్యక్రమంలో భాగంగా 539వ రోజు అన్నదాత లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ట్రస్ట్ ద్వారా అభాగ్యులకు భోజనములను అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న లయన్స్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం కార్యక్రమంలో భాగంగా 539వ రోజు అన్నదాత లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ట్రస్ట్ ద్వారా అభాగ్యులకు భోజనములను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాలంగా యానాంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. జ్యేష్ఠమాసం పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమం. ఐపోలవరం మండలం పాతయించరం వద్ద గుత్తిని దీవి వెళ్లే పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. బంధువుల ఆచూకీ కోసం మృతదేహం ముమ్మిడివరం మార్చురీకి తరలింపు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.